హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ Foods and Terrace Gardening. ఈరోజు నేను డిష్ వాష్ లిక్విడ్ చేసి చూపిస్తానండి. 4 లీటర్లు 150 రూపాయలే ఖర్చు అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ డిష్ వాష్ చేసుకోవడానికి 10-15 నిమిషాలు టైం పడుతుందండి. అది ఎలా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఒక కమెంట్ రాయండి. డిష్ వాష్ ట్రై చేసినాక ఇది ట్రై సోడియం ఫాస్ఫేట్ అండి, 100 గ్రామ్స్. ఇది యాసిడ్ స్లర్రీ అండి, 1/2 లీటర్ అండి. ప్లాస్టిక్ సోడా 100 గ్రామ్స్ అండి. ఈ 3 ఐటమ్స్ మెయిన్ ఐటమ్స్. ఇది లెమన్ ఫ్లేవర్ సెంట్ అండి. ఇది ఎల్లో కలర్ అండి. ఈ 2 వాడుకుంటే బాగుంటుందండి లిక్విడ్. ఈ బకెట్కి లెక్క ఉందండి. 4 లీటర్ల వాటర్ పోద్దాము. ఈ బకెట్లో నార్మల్ వాటరే పోసుకోవాలండి. డిష్ వాష్కి డిష్ వాష్ మెయిన్ ఐటమ్ 3 150 రూపీస్ పడుతుందండి. మిగతా సెంటు కలరు 50 రూపీస్ పడుతుందండి. సెంటు కలరు 3 టైమ్స్కి వాడుకోవచ్చండి. ప్లాస్టిక్ సోడా 100 గ్రామ్స్ అండి. ముందుగా కలుపుకుందాం. వేసిన వెంటనే కలుపుకోవాలి. డిష్ వాష్కి వాడే ఐటమ్స్ ఏ ఐటమ్ ఎప్పుడు వేసుకొని కలుపుకున్నా పర్వాలేదు. మనం కలుపుకోవడానికి కర్ర కానీ ప్లాస్టిక్ కానీ వాడుకోవాలి. ఈ ఐటమ్ ఫుల్గా కరిగినంత వరకు కలుపుకోవాలండి. ఫుల్గా కరిగినాక రెండోది వేసుకుందాము. ట్రై సోడియం ఫాస్ఫేట్ 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కరిగిపోయినంత వరకు కలుపుకోవాలి. యాసిడ్ స్లర్రీ అండి, 1/2 లీటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మాకైతే ఇంట్లో డిష్ వాష్కి నెలకి 500 ఖర్చు అవుతుందండి. మరి మీకు కూడా అంతే అయ్యి ఉండొచ్చు. ఇది మాకు సంవత్సరం వరకు వచ్చేటట్టు ఉందండి. డిష్ వాష్ వాడేటప్పుడు గిన్నెలు జిడ్డును పెట్టి డిష్ వాష్లో వాటర్ కలుపుకొని వాడుకోవాలండి. 1 స్పూన్ ఉంటుందండి. కలర్ ఎల్లో కలర్ పౌడర్ వేసాము. 2 స్పూన్లు సెంట్ వేసామండి. ఈ సెంటు కలర్ వేయడం వల్ల అందము స్మెల్లే కాకుండా ఉపయోగాలు కూడా ఉంటాయండి. ఈ డిష్ వాష్ ఎక్కువ చేసుకుంటాం కదా, స్టోర్ చేసి ఎక్కడైనా పెట్టడం వల్ల కలర్ వల్ల తెలుస్తుంది డిష్ వాష్ అని. రెండోది సెంట్, ఎందుకంటే గిన్నెలు అయ్యి ఒక్కొక్కసారి పొలవాసన అది వస్తుంది కదండి, అది రాకుండా కవర్ చేస్తుంది. అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందామండి. కొద్దిగా హీట్ వస్తుందండి, హీట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కలిసిపోయినాక ఈ బకెట్లోనే ఒక రోజు ఉంచేసి నెక్స్ట్ రోజు బాటిల్స్లో వేసుకోండి. బకెట్లో రెస్ట్ టైంలో హీట్ అది తగ్గిపోతుందండి, నార్మల్గా వచ్చేస్తుంది. అప్పుడు బాటిల్లో వేసుకోవచ్చు. ఈ డిష్ వాష్ లిక్విడ్ తయారైనాక 10 to 15 డేస్ తర్వాత వాడుకుంటే మంచిదండి. డిష్ వాష్ కరిగిపోయిందండి. ఒకరోజు రెస్ట్ ఉంచి బాటిల్లో వేసుకోవడమేనండి. నొరగతో పాటు వేసేసుకోండి. నేను ఈ బాటిల్స్లో నింపుకున్నాను ఎల్త్ పెట్టి. లో 1 స్పూన్ డిష్ వాష్ పోసానండి. ఈ లిక్విడ్లో ఎంత వాటర్ పోస్తున్నానో చూడండి. చాలా ఎక్కువ వాటర్ పడిందండి. 10 స్పూన్స్ ఉంటుంది. అంతే భాగంగా క్లీన్ కూడా అవుతున్నాయండి డిషెస్. 1 స్పూన్ డిష్ వాష్కి 10 స్పూన్స్ వాటర్ వేసినా ఎంత నొరగ వస్తుందో చూడండి. ఈ ప్లేట్కి ఆయిల్ రాసానండి ఫుల్గా. ఇప్పుడు ఈ డిష్ వాష్ పెట్టి చూపిస్తాను ఎంత ఈజీగా వదులుతుందో, ఎంత టైంలో వదులుతుందో చూడండి. ఎక్కువ పట్టి పావనవసరం లేదు. ఇలా తేలిగ్గా స్ప్రెడ్ చేసి ఇలా అంటే చాలు. వాటర్ ఇప్పేస్తే ఫుల్గా క్లీన్ అయిపోతుంది. 150 నుండి 200 వరకు వచ్చే ఈ డిష్ వాష్ సంవత్సరం వరకు వస్తుందండి. డిష్ వాష్లో వాటర్ కలపకుండా కూడా వాడచ్చండి. కాకపోతే వాష్లో స్క్రబ్ ముంచేటప్పుడు స్క్రబ్ నిండా ఈ లిక్విడ్ అంటుకుపోయి గిన్నెలకి శుభ్రంగా ఎక్కువ అయిపోతుందండి. అప్పుడు చాలా వాటర్ పెట్టి కడగవలసి వస్తుంది. రియలీ వండర్ఫుల్ అండి డిష్ వాష్. తప్పకుండా మీరు ట్రై చేసి మాకు కమెంట్ పెట్టాలండి. మీరు డిష్ వాష్ చేసేటప్పుడు 1 స్పూన్ లిక్విడ్కి 10 స్పూన్లు వాటర్ కలుపుకొని వాడుకోండి.
చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది. ఇది మా రిక్వెస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అండి.